ఆంధ్ర రాష్ట్రానికి అఖిల భారత సర్వీసెస్ నుంచి ఆఫీసర్స్ కావాలని చీఫ్ మినిస్టర్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్టుగా న్యూస్ పేపర్స్ లో వచ్చింది. ముఖ్యంగా ఐఏఎస్ ఆఫీసర్స్ 239 కావాలి, 191 మంది ఉన్నారు అంటూ ఒక 10 మంది ఆఫీసర్స్ డెప్యుటేషన్ మీదైనా పంపించండి, 4 ఐఏఎస్ 4 ఐపీఎస్ మరియు ఇతర సర్వీసెస్ నుంచి అని చెప్పి లేఖ రాయటం జరిగింది. మరి ఈ సందర్భంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారుల యొక్క సేవలు పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ కొత్తగా అధికారులు కావాలని అడుగుతున్నారా, లేక ఒక వివక్ష పూరితమైనటువంటి ధోరణి ఈ తెలుగుదేశం నాయకత్వంలో నిర్వహించబడుతున్న ప్రభుత్వం చూపిస్తుందా అన్నది ప్రజలందరూ కూడా ఒక్కసారి విశ్లేషించాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే 20 మంది 7 మంది ఐఏఎస్ ఆఫీసర్స్, 11 మంది ఐపీఎస్ ఆఫీసర్స్, 2 ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ ని గత 8 నెలలుగా జూన్ 2024 నుంచి దఫాలుగా వారందరినీ కూడా వెయిటింగ్ లో పెట్టి ఎంతో సర్వీస్ ఉన్న వారిని, అనుభవం ఉన్నటువంటి వారిని, నాలెడ్జ్ ఉన్నటువంటి వారిని, గతంలో ఎఫిషియెంట్ ఆఫీసర్స్ గా ఈ ప్రభుత్వమే గుర్తించిన వారిని పక్కన పెట్టి కొత్తగా 10 మంది కావాలి, డెప్యుటేషన్ మీదైనా పంపించండి అని కేంద్రాన్ని అడుగుతున్నదంటే ఏమిటి దీనిలో ఉన్నటువంటి రహస్యం? దీని వెనక ఉన్నటువంటి ఆలోచన ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉందని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని ప్రజల ముందుకు తీసుకొస్తూ ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం అనేటువంటి ఒక ప్రాంతీయ పార్టీ మన ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కొత్త సంస్కృతి అనేటువంటిది కనిపిస్తూ ఉంది. గతంలో నేషనల్ పార్టీస్ అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఏదో అక్కడక్కడ నచ్చినటువంటి ఆఫీసర్సో లేకపోతే బాగా పనిచేసే వారికో కొంత ఫేవరెటిజం చూపించడం అనేటువంటిది చూసేవారం. కానీ ఉన్న వ్యవస్థను ముక్కలుగా విభజించడం అనేటువంటిది, వర్గాలుగా విభజించడం అనేటువంటిది ఈ ప్రాంతీయ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ రాష్ట్రంలో కొత్త సంస్కృతి మనకు కనిపిస్తూ ఉంది. అది ఒకవైపు రాజకీయ కక్షలు అనేటువంటివి విచ్చలవిడిగా పెరుగుతున్నటువంటి సమయం, ఒక ప్రాంతీయ పార్టీ తర్వాత వైసీపీ అని ఇంకొక ప్రాంతీయ పార్టీ రావడం, ఈ రీజనల్ పార్టీస్ వచ్చిన తర్వాత చాలా రాజకీయ కక్షలు, వెంజెన్స్ అనేటువంటిది పెరిగిపోయి వారి మీద వీరి మీద వారు వాళ్ళ యొక్క కక్ష సాధింపు చర్యలు చేయడం అనేటువంటిది కొద్ది కాలంగా రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. మరి ఈ కక్ష సాధింపు అనేటువంటిది కేవలం రాజకీయ పక్షాలకే పరిమితం అయితే అదొక రకమైనటువంటి విధానం. కానీ అది అధికార యంత్రాంగంలో కూడా చొచ్చుకొని వచ్చింది. ఉన్న అధికారులను, ఆ యంత్రాంగాన్ని 2-3 ముక్కలుగా విభజించడం అనేటువంటిది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది అని అంటే కమ్మ రాజ్యం వచ్చిందని, వైసీపీ వచ్చిందంటే రెడ్ల రాజ్యం వచ్చిందనేటువంటిది ప్రజలు అనుకునే విధంగా వీళ్ళ చర్యలు కనిపిస్తూ ఉన్నాయి. 14-19లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 100 మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కమ్మవారిని తీసుకొని వచ్చి అనేక పదవుల్లో, డెప్యూటీ చైర్మన్ దగ్గర నుంచి అడ్వైజర్స్ అని రకరకాలుగా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని రకరకాల పేర్లతో రకరకాల పదవుల్ని ఇంచుమించు నెలకు 5 లక్షల రూపాయలు వారికి దొరికే విధంగా రకరకాల హంగు ఆర్భాటాలు పెట్టి 100 మందికి పైగా ఆ సమయంలో కమ్మ కమ్యూనిటీకి చెందినటువంటి వారిని తీసుకురావడం, అప్పుడున్నటువంటి అపోజిషన్ ఉన్నటువంటి వైసీపీ దాన్ని పదే విమర్శించడం మనందరం కూడా చూసాం. ఆ విధంగా విమర్శించిన వైఎస్ఆర్సీపీ వారి అధికారంలోకి వచ్చాక తెలుగుదేశాన్ని మించి అనేక మంది రెడ్డి ఆఫీసర్స్ని కానీ, అడ్వైజర్స్ అని కానీ, రకరకాల పదవుల్లో, పబ్లిక్ అఫైర్స్ అని అనేక పదవుల్లో పెట్టడం చూసాం. ఇవన్నీ చూస్తూ ఉంటే తెలుగుదేశం వస్తే కమరాజ్యం వచ్చినట్టు, వైసీపీ వస్తే రెడ్ల రాజ్యం వచ్చినట్టు ప్రజలు గమనించేంత స్థాయికి ఈరోజు వెళ్ళిపోవడం రాజకీయంగా ఒకవైపు కనిపిస్తూ ఉంటే, వారి మధ్య ఆధిపత్య పోరు అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఆధిపత్య పోరుతో కమ్యూనిటీ పరంగా చూడటం, ఏదైనా కూడా తమ కమ్యూనిటీకి చెందిన వారి మీద పగబెట్టుకోవడం, కక్ష సాధించడం అనేటువంటిది, హ్యూమిలియేట్ చేయటం అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. 2004లో మనకి కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పుడున్నటువంటి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏర్పడింది. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉండేది. సీఎంఓలో సతీష్ చంద్ర అనేటువంటి ఆఫీసరు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉండేవారు, పనిచేసేవారు పేషీలో. అయితే తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆదికి
జలయజ్ఞంలో ఇరిగేషన్ సెక్రటరీగా వేయడం జరిగింది. ఇలా ప్రభుత్వాలు మారుతున్నప్పుడు గతంలో ముఖ్యమంత్రి దగ్గర పనిచేసిన వారి ఎఫిషియన్సీని చూడటమే జరిగింది. మొన్న అదే సతీష్ చంద్ర గారు కూడా 14-19 మధ్య సీఎంఓలో ఉన్నారు. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆయనకి హైయర్ ఎడ్యుకేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా వేయడం జరిగింది. సాయి ప్రసాద్ గారు లాంటి సీనియర్ ఆఫీసర్ అప్పుడు 14-19లో సీఎంఓలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నారు. అయితే కొంతకాలం తర్వాత వారికి అత్యున్నతమైనటువంటి పదవి CCLA చీఫ్ సెక్రటరీ తర్వాత ఉండేటువంటి పదవిని ఇవ్వడం జరిగింది. అంటే ఈ విధంగా ఒకరిద్దరు పేర్లు నేను ప్రస్తావించడం అనేటువంటిది కేవలం సందర్భం కోసం మాట్లాడటం తప్ప వ్యక్తిగతంగా నాకు ఎలాంటి వైరుధ్యం లేదు. నాకు చాలా దగ్గరైనటువంటి ఆఫీసర్స్ వీరందరూ కూడా, సతీష్ చంద్ర గారు కానీ, సాయి ప్రసాద్ కానీ, ఇంకా మిగిలినటువంటి ప్రస్తావన ఎవరి గురించి చేసినా కూడా. అయితే ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందనంటే, ఈరోజు 7 మంది IAS ఆఫీసర్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు 8 నెలలుగా, 11 మంది IPS ఆఫీసర్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు, 2 IFS ఆఫీసర్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు. అందులో ఈ 20 మందిలో 10 మంది రెడ్డి కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఉన్నారు. మిగిలినటువంటి వాళ్ళు షెడ్యూల్ కాస్ట్, బ్యాక్వర్డ్ క్లాసెస్కి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఈ విధమైనటువంటి కక్షపూరితమైనటువంటి వాతావరణంలో ప్రభుత్వం పనిచేస్తుందంటే వీరందరినీ కాదని బయట నుంచి ఆఫీసర్స్ కావాలని పదే లేఖలు రాస్తున్నారు. మరి ఉత్తరప్రదేశ్లో పనిచేస్తున్నటువంటి రాజమౌళి కమ్మ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని తెచ్చుకుని సీఎం గారు ఆయన పేషీలో పెట్టుకున్నారు. పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కమిషనర్ పంచాయతీరాజ్ కోసం ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ఆఫీసర్ని కాదని కేరళలో ఉన్నటువంటి తమకు కావలసిన వ్యక్తిని కృష్ణ తేజ అనే ఆఫీసర్ వచ్చే వరకు ఆ పోస్ట్ ఫిల్ చేయకుండా తమకు కావలసిన వ్యక్తిని పోస్టులో నియమించుకోవడం జరిగింది. మరి వెంకయ్య చౌదరి అని ఒక చౌదరిని తీసుకుని వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానంలో అడిషనల్ ఈవోగా వేసుకోవడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ వెళ్ళాలంటే అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి. మరి ఒకవైపు అంటే గతంలో కమ్మ రెడ్డి మధ్య ఉండే ఆధిపత్య పోరు ఈరోజు కాపులు కూడా కమ్మ కమ్యూనిటీతో కలవడం వల్ల కమ్మ కాపు ఒకవైపు, రెడ్లు ఒకవైపు ఆధిపత్య పోరు ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం, కుర్చీ కోసం నడుస్తున్న భావన ప్రభుత్వ పనితీరులో కనిపిస్తూ ఉంది. CRDA అంటే మనకున్నటువంటి క్యాపిటల్ ఏరియాలో రీజనల్ డెవలప్మెంట్ అథారిటీగా ఉన్న CRDAలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు అతని యొక్క కమ్యూనిటీకి చెందిన శ్రీకాంత్ అనేటువంటి ఆఫీసర్ని కాపు కమ్యూనిటీని పెట్టుకోవడం, మళ్ళీ ఇప్పుడు కూడా అదే కమ్యూనిటీకి చెందినటువంటి మరొక అధికారిని, కన్నబాబు అనేటువంటి అధికారిని. అంటే ఈ పేర్లన్నీ కూడా తప్పని పరిస్థితులను ప్రస్తావిస్తూ ఉన్నాను. వారందరూ కూడా నాకు మంచి మిత్రులు, ఎంతో చక్కని ఈక్వేషన్ ఉంది. పర్సే అంటే ఆఫీసర్స్గా దేర్ ఆల్ గుడ్ ఆఫీసర్స్, అందులో ఎలాంటి కామెంట్ లేదు. రాజమౌళి వెరీ సీజన్డ్, మంచి ఎఫిషియెంట్ ఆఫీసర్. సిమిలర్లీ కన్నబాబు కానీ మరొకరు కానీ శ్రీకాంత్ కానీ వాళ్ళందరూ కూడా మేమందరూ కూడా కలిసి పనిచేసినాం. అయితే సందర్భం ఏంటంటే ఇంతమంది ఆఫీసర్స్ ఉన్నప్పుడు ఆ పరిస్థితిలో మీ దగ్గర మీ కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ ఇతరుల్ని వేధింపులకు గురి చేయటం, హ్యూమిలేట్ చేయటం అనేటువంటిది ఏ విధంగా సమంజసం? ఇది ఒక గుడ్ గవర్నెన్స్ అనొచ్చా? ఇది ఒక సామాజిక న్యాయం అనొచ్చా? ఈ రకంగా ఉన్న ఆఫీసర్స్, శ్రీలక్ష్మి స్పెషల్ చీఫ్ సెక్రటరీ క్యాడర్లో ఉన్నారు, సునీల్ కుమార్ DGP క్యాడర్లో ఉన్నారు, ముత్యాల రాజ్, మురళీధర్ రెడ్డి, రఘురామరెడ్డి, జాషువా, విజయరావు, ఈ విధంగా ఆఫీసర్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు జీతం ఎంత? చీఫ్ సెక్రటరీ క్యాడర్లో ఉన్న వాళ్ళకి 4.5 లక్షలు ఒక నెలకు వేసుకుంటే సంవత్సరానికి ఇంచుమించు 50 లక్షల పైనే వచ్చేటువంటి పరిస్థితి ఉంది. 20 మంది ఆఫీసర్స్, జూనియర్స్, సీనియర్స్ యావరేజ్గా 3 లక్షలు నెలకు వేసుకున్నా కూడా 60 లక్షల రూపాయలు నెలకి కూర్చోబెట్టి వారికి జీతం ఇస్తున్నారు. గత 8 నెలలుగా అంటే ఇంచుమించు 6 × 4 20 మంది 4,80,00,000 అంటే ఇంచుమించు 5 కోట్ల రూపాయలు ప్రతి ఈ 8 నెలల్లో వారికి కూర్చోబెట్టి జీతం ఇస్తున్న పరిస్థితి ఉంది. ఈ 5 కోట్లు ఎవరు తినట్టు? వాళ్ళతో పని చేయించుకోవడం లేదు, బయట నుంచి ఆఫీసర్స్ కావాలని అంటున్నారు. ఒకవైపు స్టేట్ ఎక్స్చెక్కర్లో డబ్బు లేదు, నా దగ్గర ఉన్న డబ్బు నేను వెల్ఫేర్కి ఇవ్వలేను, ఇచ్చిన హామీలు అమలు చేయలేను అని ఉన్న నిధుల్ని సక్రమంగా వాడకుండా అధికారం ఉంది కదా చేతిలో అని చెప్పి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ
ఉన్న అధికారులను సరిగా వినియోగించుకోకుండా వారి అనుభవాన్ని కానీ వారికున్న ప్రతిభను కానీ వాడుకోకుండా కూర్చోబెట్టి 5 కోట్ల రూపాయలు ఇప్పుడు జీతం రూపంలో వారికి ఇస్తూ, మరొక వైపు కొత్తగా అధికారులు కావాలని నవంబర్ 4న ఒక లేఖ, డిసెంబర్ 25న ఇంకొక లేఖ రాస్తూ ఉన్నారు అని అంటే, ఒకవైపు నెపోటిజం, ఫేవరెటిజం, తమ వర్గానికి తమ కమ్యూనిటీకి చెందిన వారికి ముఖ్యమైనటువంటి పదవులు ఇవ్వడం, ఇంకొక వైపు ఏదో ఒక సాకు చూపించి వారికి పోస్టింగ్స్ ఇవ్వకుండా ఆపు చేయడం. ఇది మరి ఆ రోజు ఓత్ తీసుకున్నారు, మీరు ప్రమాణ స్వీకారం చేశారు, ముఖ్యమంత్రిగా కానీ మంత్రిగా కానీ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏం చెప్పారు? రాగద్వేషాలకు అతీతంగా, బంధుప్రీతి లేకుండా, ఒక నెపోటిజం కానీ ఫేవరెటిజం కానీ లేకుండా, అంతఃకరణ శుద్ధితో నిష్పక్షపాతంగా ఇచ్చినటువంటి అవకాశాన్ని, పదవిని వినియోగిస్తామని ప్రజల సాక్షిగా, దేవుడి సాక్షిగా ప్రమాణం చేసి, మీరు ఏ రకమైనటువంటి రాగద్వేషాలు ప్రదర్శిస్తున్నారు? ఇప్పుడు ఈరోజు చూడండి, ఒక పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్న వ్యక్తి, తమకు చెందిన వ్యక్తే కేరళ నుంచి వచ్చే వరకు ఆ పదవిని ఫిల్ చేయకుండా ఆపుకున్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి తమకు నచ్చిన వాళ్ళని, సెంట్రల్ డెప్యుటేషన్ మీద తమకు నచ్చినటువంటి కమ్యూనిటీని తీసుకుని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వారికి పోస్టింగ్ ఇవ్వకుండా నెలల తరబడి వెయిట్ చేయించడం అనేటువంటిది ఏ విధంగా సమంజసం? అడిగేవారు లేరు, వీటి గురించి మాట్లాడేవాళ్ళు లేరు, మేము ఏం చేసినా చెల్లుద్ది అనేటువంటి భావనే కదా ఈరోజు ప్రభుత్వంలో ఉన్నది. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అందుకే పుట్టింది. ఎవరి వైపు వివక్ష ఉందో వారి వైపు ఉంటుంది, ఎవరి మీద హ్యూమిలేషన్ ఉందో, ఎవరిని బాధలకు గురి చేస్తున్నారో వారి తరపున నిలబడటానికి, గళం విప్పి ప్రశ్నించడానికి, ఎంతటికైనా పోరాడి న్యాయం సాధించే వరకు నిలబడటానికే ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అందుకోసమే ఈ అధికారులు ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ పోస్టింగ్ ఇవ్వాలని ఈరోజు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. ఉదాహరణకి శ్రీలక్ష్మి గారిని తీసుకోండి. ఆమె 1998 బ్యాచ్కి చెందినటువంటి 1988 బ్యాచ్ టాప్ ర్యాంక్లో వచ్చినటువంటి ఆఫీసర్, 36 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, ఎంత నాలెడ్జ్, ఎంత ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ ఉన్నటువంటి ఆఫీసర్ని అలా కూర్చోబెట్టి లక్షల కొలది జీతం ఇస్తున్నారు. ముత్యాల రాజు తన బ్యాచ్లో టాపర్, ఆంధ్రప్రదేశ్కి ఒక గర్వకారణంగా అందరూ ఫీల్ అయ్యాం. ఎక్కడి నుంచి వచ్చాడు అతను? ఒక మారుమూల గ్రామంలో ప్రాణాలను పణంగా పెట్టి జీవన భృతి కోసం సముద్రం మీదకు వేటకెళ్ళి చేపలు పట్టుకొచ్చేటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి అతను. అలాంటి వ్యక్తి ఐఏఎస్ సాధించి టాపర్గా నిలిస్తే 8 నెలల నుంచి ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టారు. ఆల్ ఇండియా టాప్ ర్యాంకర్ని పక్కన పెట్టి నాకు కేంద్రం నుంచి ఆఫీసర్లు ఇవ్వమని అడుగుతున్నారు. బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి మురళీధర్ రెడ్డి, అతన్ని 14-19లో ఇదే తెలుగుదేశం ప్రభుత్వం, ఇదే ముఖ్యమంత్రి గారు ఎఫిషియెంట్ అని చెప్పి అనేక రకాలైనటువంటి పదవులు ఇచ్చి, అవకాశాలు ఇచ్చి ఆ 5 సంవత్సరాలు నడిపించారు. మరి ఆ రోజున్న ఎఫిషియన్సీ ఈ రోజు ఏమైపోయింది? ఎందుకు ఈ డిస్క్రిమినేషన్? అలాగే విజయరావు గుంటూరు అడిషనల్ ఎస్పీగా పెట్టి రాజధానిలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని అతని ద్వారా జరిపిస్తూ సెక్యూరిటీ, ప్రధానమంత్రి వచ్చినా అతనే సెక్యూరిటీ, ఎంత ప్రోగ్రాం జరిగినా, ఉద్దండరాయపాలెమైనా లేకపోతే మందడమైనా ఇంకో వెలగపూడైనా ఎక్కడైనా కూడా ఆ ఆఫీసర్ని పెట్టి ప్రోగ్రామ్స్ చేశారు. మరి ఈరోజు అతను ఎందుకు చేదయ్యాడు? అతను ఒక షెడ్యూల్ కాస్టనా, లేకపోతే ఏ రీజన్ వల్ల అతను పక్కన పెట్టారు? ఇలా ఆఫీసర్ వైజ్ మనం తీసుకుంటూ వెళితే 20 మంది ఉన్నారు, 20 మంది గురించి మనం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమడుగుతున్నానంటే, ఎందుకు ఇంత ఎఫిషియెంట్ ఆఫీసర్స్ని వాళ్ళ సర్వీసెస్ వాడుకోకుండా మీరు వివక్ష చూపిస్తున్నారు, వాళ్ళని హ్యూమిలేట్ చేస్తున్నారు, ఇన్సల్ట్ చేస్తున్నారు. వాళ్ళ కుటుంబాలలో వాళ్ళు ఏ విధంగా ఉంటారు, వాళ్ళ జీవితాలు ఏ విధంగా ఉంటాయి? ఇన్నాళ్ళు ఇంత సర్వీస్ చేసి చీఫ్ సెక్రటరీ స్థాయికి వచ్చి, డీజీపీ స్థాయికి వచ్చి ఈరోజు ఏ పోస్టింగ్ లేకుండా తిరుగుతూ ఉంటే వాళ్ళ పరిస్థితి ఏమిటనేది ఎందుకు ఆలోచించడం లేదు? పివి సునీల్ కుమార్ ఈరోజు డీజీపీ క్యాడర్లో ఉన్నాడు. 8 నెలల నుంచి ఏ రకమైనటువంటి పోస్టింగ్ ఇవ్వలేదు. రఘురామరెడ్డి ఎలాంటి పోస్టింగ్ లేదు. జాషువా ఎలాంటి పోస్టింగ్ లేదు. విజయరావు ఎలాంటి పోస్టింగ్ లేదు. సునీల్ కుమార్కి పోస్టింగ్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? కేవలం ఒక రాజకీయ కక్షతో, ఒక రాజకీయవేత్త అడుగుతున్నాడని చెప్పేసి అతని మీద కేసు పెట్టి ఇన్వెస్టిగేషన్ చేయిస్తున్నటువంటి 3.5 సంవత్సరాల క్రితం సుప్రీంకోర్టు సిబిఐ విచారణ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పిన అంశాన్ని ఈరోజు కొత్తగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి మీరు కేసు పెట్టారు. ఓకే,
కేసు ఎవరైనా పెట్టుకోవచ్చు, విచారణ ఎవరైనా చేసుకోవచ్చు. మరి విచారణ చేస్తున్న సందర్భంలో అతనికి పోస్టింగ్ ఇవ్వకుండా ఆపారు. 6 మంది చనిపోవడానికి కారణమైంది టీటీడీ బోర్డు. 6 మంది చనిపోతే ఆ టీటీడీ బోర్డులో ఉన్న వాళ్ళు అలాగే కంటిన్యూ అవుతూ ఉంటే మీరు ఎంక్వైరీ చేశారు. మరి వాళ్ళ పోస్టుల్లో వాళ్ళు ఉండి ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీ సజావుగా సాగుద్దా? ఎంక్వైరీలు నిజాయితీ కోసమైనా వారిని పదవుల నుంచి తొలగించకుండా, తప్పించకుండా జనం కోసం ఎంక్వైరీ ప్రకటించారు. మరి ఇక్కడ మాత్రం ఒక అధికారి మీద ఒక కంప్లైంట్ వస్తే అతనికి పోస్టింగ్ ఇవ్వకుండా మీరు ఎంక్వైరీకి ఆర్డర్ చేశారు. ఎందుకు ఈ వివక్ష, ఈ డిస్క్రిమినేషన్ ఎందుకు? అంటే అతను బలహీన వర్గం నుంచి వచ్చాడు కాబట్టి, అతని తరపున అడిగేటువంటి వాళ్ళు లేరు కాబట్టి, మీ మీద రాజకీయ ఒత్తిడి ఉంది కాబట్టి, అందుకోసం మీరు అతనికి పోస్టింగ్ ఇవ్వకుండా ఆపుతున్నారా? లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము రాయాలనుకుంటున్నాం, అడగాలనుకుంటున్నాం. ఎక్కడైనా ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ మీద డిస్క్రిమినేటరీ యాటిట్యూడ్తో, వెంజెన్స్ యాటిట్యూడ్తో పనిచేస్తే ఆ వెయిటింగ్ పీరియడ్ కూడా ఒక లిమిటేషన్ అని ఉండాలి. అది 7 రోజుల 14 రోజుల విత్ ఇన్ దట్ పీరియడ్ పోస్టింగ్ ఇచ్చి తీరాలి అనే గైడ్ లైన్స్ డిఓపిటి ఇవ్వాలని కూడా మేము లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేయటమే కాకుండా రాతపూర్వకంగా కూడా మేము అడగాలనుకుంటున్నాము. కేవలం రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ప్రభుత్వం ఇలా వివక్షపూరితమైనటువంటి ధోరణి ప్రవర్తిస్తే ఎలా? లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, ప్రజలను గమనించమని కోరుతుంది. ఒకవైపు తెలుగుదేశం వస్తే ఒక కమ్యూనిటీకే, ఒక వర్గానికే మేలు చేసే విధంగా, ఇంకొక పార్టీ వస్తే ఆ వర్గానికే మేలు చేసే విధంగా ఉంటే, మరి ఈ వర్గాలే ఆధిపత్య పోరుతో ఆ కుర్చీ కోసం కొట్లాడుకుంటూ ఉంటే అధిక జనాభాగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వెనుకబడిన పేద వర్గాల పరిస్థితి ఏమిటి? అందుకోసమే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తుంది. మేలుకోవాలి, ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, తెలుసుకుని రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలి. లేకపోతే ఇలాంటి వివక్ష, ఈ రకమైనటువంటి వ్యత్యాసం, పగ, ప్రతీకారం అనేటువంటి కొనసాగుతూ ఉంటాయి. ప్రభుత్వాన్ని నేను సూటిగా ఒకటే అడుగుతున్నాను, అధికారులు ఏం చేస్తారు? అధికారులకు ఏం పాత్ర ఉంటుంది? ఏ పార్టీ అధికారంలో ఉన్నా వారిచ్చినటువంటి పాలసీలు, స్కీములు అమలు చేయడం, అందుకు కావలసినటువంటి అవి ఇంప్లిమెంట్ చేయడం, కావాల్సిన గైడ్ లైన్స్ తయారు చేయటం, అది జనంలోకి తీసుకెళ్లడం తప్ప వీరు సొంతంగా చేసేటువంటి కార్యక్రమం ఏముంటుంది? ఈరోజు ఎవరు ప్రభుత్వంలో ఉంటే వారిచ్చినటువంటి అంశాల ప్రకారంగా పనిచేయటమే. మీరు ఎఫిషియన్సీ చూడండి, ఎఫిషియన్సీకి అనుగుణంగా నచ్చినటువంటి వారు బాగా పనిచేసే వారిని ఆయా స్థానాల్లో పెట్టండి తప్ప ఇలా కమ్యూనిటీ బేస్డ్గా ఈ రకంగా వర్గాలుగా విభజించి అధికార యంత్రాంగాన్ని 2 ముక్కలుగా చీల్చి పర్టికులర్గా కొంతమంది అధికారుల మీద కక్ష సాధించడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా అధికార వ్యవస్థ అనేది ఆ పార్టీ యొక్క మేనిఫెస్టోని బట్టి, వారిచ్చినటువంటి సూత్రాలను బట్టి పనిచేస్తుంది. వారి మీద పోనడం, సాధించడం అనేటువంటిది ఏ రూపంలోనూ వ్యవస్థకు మంచిది కాదు. కాబట్టి ఈ 20 మంది అధికారులకి కూడా, ఎవరెవరైతే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఉన్నారో, ఇంతకుముందు నేను ప్రస్తావించిన వారందరికీ కూడా వెంటనే తక్షణమే పోస్టింగ్స్ ఇవ్వాలని చెప్పేసి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కేవలం ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ కోసమే కాదు, వ్యవస్థలో ఉన్న ఏ అధికారులకు సమస్యలు వచ్చినా, ఏ ఉద్యోగికి సమస్య వచ్చినా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వారికి వెన్నుదన్నుగా ఉంటుంది. వారి వైపు తప్పు లేకుండా అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని ఎదిరిస్తుంది, గళం విప్పుతుంది. ఎంతవరకైనా కూడా ఈ పోరాటాన్ని ప్రజల ముందుకు తీసుకుని వెళ్ళి విజయం, న్యాయం సాధించే వరకు నిలబడుతుందని చెప్పి ప్రజలకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వెనుకబడిన వర్గాలు, పేద వర్గాలు ఇవన్నీ గమనించి రాబోయే రోజుల్లో ఒక విచక్షణతో కూడిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాను.